భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన చర్ల మండలంలోని సత్యనారాయణపురం గ్రామాన్ని పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిశీలించడం జరిగింది. ఈ గ్రామంలో ప్రధానంగా అనేక సంవత్సరాలుగా రోడ్లు లేక ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నడవడానికి కూడా సౌకర్యం లేకుండా, కనీసం డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, చెత్త ఎత్తేటటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితి సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో ఇవాళ నెలకొని ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ వెంటనే స్పందించాలి అధికారులు. ఈ రోడ్లని రెండింటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, యూకే లక్ష్మయ్య గారింటి నుండి అరిగల హరినాథ్ ఇంటి వరకు ఈ రోడ్డు అనేక సంవత్సరాలుగా నిర్మాణంలో లేకుండా మట్టి రోడ్డుతోటి కూడుకొని ఉంది. అదేవిధంగా గుమ్మలూరి పండు ఇంటి నుండి శ్యామల రామారావు ఇంటి వరకు రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో గిరిజనులకి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచి ఒక వివక్షతాపూరిత ధోరణిని ప్రదర్శిస్తున్నారనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి గ్రామం అభివృద్ధి అనంటే గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గూడెంలు అభివృద్ధి కూడా జరగాలి. ఇక్కడ రోడ్లు వేయాలి. ఇక్కడ రోడ్లు వేయడానికి ఎందుకు వివక్షత చూపిస్తున్నారని చెప్పేసి మేము ఇలా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి, వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో దాదాపు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళ తాలిపేరు కెనాల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఇల్లు వేసుకొని ఇంటి పన్ను కడుతూ కరెంటు బిల్లులు చెల్లిస్తూ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఇది కెనాల్ భూమి, మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని కూడా సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది. వాళ్ళకి వెంటనే ఆ ఇంట్లో ఆ స్థలంలోనే నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వమే స్థలం చూపించి ఇల్లు నిర్మాణం చేసేటటువంటి పని చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.